ఒక్కసారి ఇది వినండి. మీ జీవితం మొత్తంలో ఉండే మీ ఆలోచన అంతా మారిపోతుంది. ఒకసారి నెల్సన్ మండేలా గారు తన చిన్నతనంలో ఒక 10 మంది స్నేహితులతో కలిసి ఒక గేదె మీదకెక్కి ఆడుకోవడం మొదలుపెట్టారు. నెల్సన్ మండేలా గారు అతని స్నేహితులందరూ ఆ గేదె ఎక్కి ఆడుకున్నప్పుడు ఆ గేదె బాగానే ఉంది. కానీ నెల్సన్ మండేలా గారు అదే గేదె మీదకి ఎక్కగానే ఆ గేదె పరుగులు పెడుతూ తీసుకెళ్ళి పెద్ద పెద్ద ముళ్ళున్న ముళ్ళ పొదల్లో పడేసింది. మండేలా గారికి ఒళ్ళంతా మొత్తం ముళ్ళు గుచ్చుకున్నాయి. రక్తం కారుతూనే ఉంది. చుట్టూ ఉన్న స్నేహితులందరూ అడిగారంట, నొప్పిగా ఉందా, ముళ్ళు ఏమైనా గుచ్చుకున్నాయా అని చెప్పి అందరూ అడుగుతున్నారు. కానీ నాకు ఈరోజు ఒక జీవిత పాఠం నేర్చుకున్నాను నా జీవితంలో అని చెప్పి నెల్సన్ మండేలా గారు చెప్పారంట. ఒక గేదెకి నన్ను ఎక్కించుకోవడం ఇష్టం లేకపోవడం దాని హక్కు. 10 మందిని ఎక్కించుకున్న గేదె నన్ను ఎక్కించుకోలేదు. అదే గేదె నన్ను ఇక్కడ దించేయచ్చు, ఇక్కడే కిందకి దింపేస్తే బాగున్ను. కానీ ఆ గేదె కొన్ని భయంకరమైన ముళ్ళ పొదల్లో ఈడ్చుకుంటూ వెళ్ళి పెద్ద పెద్ద ముళ్ళున్న ఆ ముళ్ళ పొదలు నాకు గుచ్చుకునేలా చేసి ముళ్ళ పొదల్లో పడేయాల్సిన అవసరం లేదు. అలా పడేసినందుకు నేను బాధపడుతున్నాను. ఇలా మండేలా గారు తన స్నేహితులతో ఇలా చెప్తూ, నాకు ఒక విషయం అర్థమైంది. ఇక నా జీవితంలో ఎవరైనా ఒక విషయాన్ని అంగీకరించకపోతే అంగీకరించను అని చెప్పాలి. కానీ గేదె ముళ్ళ పొదల్లో పారేసినట్టు అవతల వ్యక్తిని బాధ పెట్టవలసిన అవసరం లేదు అని నాకు అర్థమైంది. ఇకపై నేను నా జీవితంలో ఎవరినైనా భేదించినా వారి మనసు గాయపడే రీతిలో మాత్రం ఎన్నడూ ప్రవర్తించను అని శపథం చేశారు. ఆ తరువాత మండేలా గారు ఆయన జీవితంలో ఆయన బాధ పెట్టిన వాళ్ళని ఎవ్వరినీ మళ్ళీ బాధ పెట్టలేదు. నిజంగా ఇలాంటి నిజ సంఘటనల ద్వారా మాత్రమే ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధిలోనికి వస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మహాత్ముల జీవిత చరిత్రలను చదవండి. కేవలం పాఠ్య పుస్తకాల్లోనే కాదు, ఇలాంటి మహాత్ముల జీవిత చరిత్ర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.